ఫిబొనాచిని కరెక్ట్‌గా యూజ్ చేస్తే రివర్స్ అవ్వకముందే ఎంట్రీ కన్ఫర్మ్ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇది మ్యాథ్స్ కాదు, ప్యూర్ మార్కెట్ సైకాలజీ. ప్రైస్ ఇంపల్స్ మూవ్ అయ్యాక రీట్రేస్మెంట్ కంపల్సరీ ఉంటుంది. ఆ రీట్రేస్మెంట్‌లో మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో చెప్పే టూలే మనకి ఫిబొనాచి. ఫిబొనాచి టూలో 33%, 50%, 60, 1.8% అన్ని కామన్ రీట్రేస్మెంట్ లెవెల్స్. బట్ ట్రేడర్స్ కన్ఫ్యూజ్ అయ్యే ప్లేస్ ఏంటంటే యాక్చువల్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి. సింపుల్ లాజిక్, ప్రైస్ ప్రీవియస్ స్వింగ్ నుండి పుల్ బ్యాక్ అవుతుంటే ఫిబొనాచి డ్రా చేసి 61.8% ప్లస్ స్ట్రక్చర్ సపోర్ట్ మ్యాచ్ అయితే ఆ ఏరియాలో బయ్యర్ స్ట్రాంగ్గా యాక్టివ్ అవుతారు. అప్పుడు మన ఎంట్రీ బ్లైండ్గా కాదు, మార్కెట్తోనే కన్ఫర్మ్ అయిన ఎంట్రీ అవుతుంది. ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? రీట్రేస్మెంట్ లెవెల్ వచ్చాక ఫస్ట్ బుల్లిష్ ఎంగెల్పింగ్ ఆర్ బ్రేక్ ఆఫ్ మైనస్ స్ట్రక్చర్ వస్తేనే మనకు అక్కడ ఎంట్రీ టికెట్. ఎస్ఎల్ అనేది స్వింగ్ బిలో ఉంచుతాం. టార్గెట్ ప్రీవియస్ హైకి ముందు సెట్ చేస్తే రిస్క్ టు రివార్డ్ అనేది క్లీన్గా వస్తుంది. ఫిబొనాచిని ర్యాండమ్గా డ్రా చేయకండి, ఓకే? స్ట్రక్చర్ కంబైన్ చేసి మాత్రమే డ్రా చేయండి. నెక్స్ట్ షార్ట్లో ఫిబొనాచి ప్లస్ లిక్విడిటీ ట్రాప్ కంబైన్ చేసి ఎంట్రీ ఎలా తీయాలో చెప్తాను. అప్కమింగ్ వీడియోస్లో మైక్రో స్ట్రక్చర్ అండ్ మైక్రో స్ట్రక్చర్, ఫిబొనాచి రీట్రేస్మెంట్ ప్లస్ మైక్రో స్ట్రక్చర్ షిఫ్ట్ కాన్సెప్ట్ మీద నేను ఎంట్రీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.